పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్యవాక్కు వినుటకు సంసిద్ధముగా ఉన్న మీ అందరికీ హోలీ రోజరీ కాన్వెంట్ పిడుగురాళ్ల సిస్టర్స్ అందరూ పలికే స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ద్వితీయోపదేశ కాండం గురించి తెలుసుకుని ధ్యానించబోతూ ఉన్నాము. నిర్గమకాండంలో ఒక ధర్మశాస్త్రం వస్తుంది, ద్వితీయోపదేశ కాండంలో ఇంకొక ధర్మశాస్త్రం వస్తుంది. కనుకనే దీనికి ద్వితీయోపదేశ కాండం అని పేరు వచ్చింది. నిజానికి ఈ రెండవ ధర్మశాస్త్రంలో క్రొత్త నియమాలేమీ లేవు. మొదటి దానిలోని శాసనాలే ఇక్కడ మళ్ళా వివరించటం జరిగింది. వీటిని మోవాబు దేశంలో మోషే పలికినట్లుగా కూడా మనం వింటూ ఉన్నాం. ఈ పుస్తకములోని ముఖ్యాంశాల గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. మొదటిగా బహుమతిగా ఇయ్యబడిన వాగ్దత్త భూమి గురించి వివరిస్తూ ఉన్నది. దేవుడు కానాను దేశాన్ని ఇజ్రాయేలు ప్రజలకు దారాదత్తం చేశాడు. అది దేవుడు ఆ ప్రజలకిచ్చిన గొప్ప బహుమతి. ఈ భూమిని ప్రభు అబ్రహాము నాడే వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆ ప్రమాణం నెరవేరబోతుంది. అది సారవంతమైన గడ్డ, పాలు తేనెలు జాలువారే నేల. ప్రజలు ఆ నేల మీద శాంతి సౌభాగ్యాలతో జీవించవచ్చు. ప్రజలు ప్రభువుకి విధేయులుగా జీవిస్తే మాత్రమే ఆ భూమిని దక్కించుకోగలుగుతారు. ఇక రెండవ అంశముగా పరిపూర్ణ విధేయత గురించి చెప్తూ ఉంది. ప్రజలు దేవునికి పరిపూర్ణంగా విధేయులు కావాలి. ఉత్తర రాష్ట్రం వాళ్ళు దేవుని ఆజ్ఞలు మీరటం వల్లనే 722లో అస్సీరియా దేశానికి ప్రవాసులుగా వెళ్ళిపోయారు. కనుక ప్రజలు క్షేమం వారి విధేయతపై ఆధారపడి ఉంటుంది అని ఈ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంది. ఇక మూడవదిగా న్యాయము గురించి ఈ గ్రంథంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రజలు పాలకులు న్యాయాన్ని ఖండితంగా పాటించాలి. దేవుడు ఈజిప్టులో ఇజ్రాయేలు ప్రజలు కోపు తీసుకున్నాడు. పీడితులకు న్యాయం చేకూర్చాడు. వారిని ఫరో దాస్యం నుండి విడిపించాడు. కనుక వాళ్ళలాగే ఆ ప్రజలు కూడా న్యాయాన్ని పాటించాలి. అప్పుడే గాని ఆ గడ్డను వారు స్వాధీనం చేసుకోలేరు అని మనకి ఈ గ్రంథములో చెబుతూ ఉన్నది. ప్రజలు పేదలను ఆదుకోవాలి. వితంతువులను, అనాథులను, పరదేశులను పట్టించుకోవాలి. దేవుడు వాళ్ళ కోపు తీసుకుంటారు. ఇక నాలుగవ అంశముగా ప్రేమ శాసనము గురించి గ్రంథంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభువుకి ప్రజల పట్ల అపారమైన ప్రేమ ఉన్నది. వారి సంఖ్యను బట్టి కానీ, గొప్పతనాన్ని బట్టి కానీ ప్రభువు వారిని ఎన్నుకొనలేదు. కేవలం తన ప్రేమను బట్టే ఎన్నుకొన్నాడు. ఆ ప్రభువు ప్రేమ వల్లనే వాళ్ళు వృద్ధి చెందారు. దేవుని ప్రేమకు ఏ కొదవయూ లేదు. ఇక ప్రజలకు ప్రభువు పట్ల అపారమైన ప్రేమ ఉండాలి. ఈ గ్రంథం ఈ విషయాన్ని మాట మాటకి నొక్కి చెప్తూ ఉంది. ఇజ్రాయేలులారా వినండి, మన ప్రభువైన దేవుడు ఏకైక ప్రభు. మీ ప్రభువైన దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమించండి. ప్రజలు ఈ వాక్యాన్ని రోజు 2 సార్లు జపించేవారు. పూర్వవేదంలో కల్లా ఇది ముఖ్యమైన వాక్యము. ఆ ప్రభు మీ హృదయానికి, మీ పిల్లల హృదయానికి సున్నతి చేయించి మీరు అతన్ని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతోనూ ప్రేమించేలా చేస్తాడు. దానివల్ల మీరు ఆ గడ్డ మీద చిరకాలము జీవిస్తారు. నరులు దేవుని ప్రేమించాలని నొక్కి చెప్పే ఇలాంటి వాక్యాల వల్లే ఈ పుస్తకం బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇక 5వ అంశముగా అన్య దైవాలను కొలవకూడదు అని మనకు ఈ గ్రంథం నేర్పిస్తూ ఉన్నది. ప్రజలు యావేను విడనాడి అన్య దైవాలను సేవించకూడదు. ఆ ప్రభువుని ఏనాడు విస్మరించకూడదు. అన్య దైవాలను ఆరాధించి మొక్కులను చెల్లించవద్దు. అలా చేస్తే మీరు నాశనమవుతారు. అన్య దైవాలను కొలిచిన వాళ్లకు శిక్ష మరణము. కుటుంబంలో కొందరు సభ్యులు అన్య దైవాలను సేవించి ఇతర సభ్యులను కూడా ఆ దైవాల వైపు లాక్కొని పోకూడదు.
పరదైవ సేవ పూర్తిగా నిషిద్ధం అని ఈ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉన్నది. ఇక 6వ అంశముగా పేదల పట్ల జాలి కలిగి ఉండాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు ఈజిప్టులో ఇజ్రాయేలు ప్రజల పట్ల జాలితో మెలిగాడు. అలాగే ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు కూడా పేద సాధల పట్ల కరుణతో మెలగాలి. పేదవాడు తాకట్టుగా ఇచ్చిన అంగీని రాత్రి వాడికి తిరిగి ఇచ్చివేయాలి. చలిలో వాడు దాన్ని కప్పుకొని పడుకుంటూ ఉంటాడు. పేద వితంతువు కట్టుబట్టను తాకట్టు పెట్టించుకోకూడదు. ప్రతి 7వ ఏటా బాకీలు రద్దవుతాయి. బానిసలకు విమోచనం లభిస్తుంది. ప్రతి 7వ ఏటా పేదలు అమ్ముకున్న భూములు మళ్ళా వాళ్ళకే చెందుతాయి. పంట పొలాల్లో పైరు కోసేటప్పుడు కానీ, ఓలీవ్ పండ్లు ద్రాక్ష పండ్లు సేకరించేటప్పుడు కానీ కొంత భాగాన్ని పేద ప్రజలకు వదిలివేయాలి. శత్రువుల మీదకి యుద్ధానికి పోయినప్పుడు వారి పొలాల్లోని పండ్ల చెట్లను నరికివేయకూడదు. వాటి పండ్లు మాత్రమే కోసుకోవచ్చు. చెట్లు శత్రువులు కావు కదా. ఇలాంటి నియమాలు చేసే ధర్మశాస్త్రకారుల చాలా దయాపరులై ఉండాలి అని గ్రంథం నేర్పిస్తుంది. ముఖ్యంగా ఈ పేద భాగాలను బట్టి ధర్మశాస్త్రం పట్ల యూదులకు ఎంతో భక్తి, ఎంతో గౌరవము మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని ఆజ్ఞలను అందరూ భయభక్తులతో పాటించాలని ముఖ్యంగా ఈ గ్రంథము మనకు నేర్పిస్తూ ఉంది. ప్రియమైన కన్యలారా, అదేవిధంగా మనము 10 ఆజ్ఞల గురించి కూడా ఈ యొక్క గ్రంథంలో నేర్చుకుంటూ ఉన్నాము. 10 ఆజ్ఞలు దేవుని ప్రేమను, న్యాయాన్ని మరియు మనకు అందించే జీవన మార్గాలను ప్రతిబింబిస్తూ ఉన్నాయి. 10 ఆజ్ఞలు పుట్టుక నుంచి చివరి శ్వాస వరకు మనం అనుసరించవలసిన మార్గదర్శకాలని, అవి మన అర్థవంతమైన జీవనానికి, సమాజానికి సౌభాగ్యాన్ని అందిస్తాయని మనం నేర్చుకుంటూ ఉన్నాము. 10 ఆజ్ఞలు ప్రతి ఒక్కరి జీవితానికి ప్రామాణికంగా ఉంటాయి. ఇవి కేవలం నైతిక నియమాలుగా కాక హృదయాన్ని శుద్ధి చేసి సమాజానికి శ్రేయస్సు కలిగించే మార్గాలను సూచించేవి. ప్రతి ఆజ్ఞను ప్రతిరోజు గుర్తుంచుకోవటం ద్వారా మన వ్యక్తిత్వాన్ని మనం మెరుగుపరుచుకోవచ్చు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున